స్వాధ్యాయ ప్రియులకు జ్ఞాన స్వరూపులకు నమస్కరిస్తూ 4వ రోజు తులసి దళం నుండి పత్రి సార్ మనకి అక్షరాభ్యాసం అంటూ తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? ఆ ప్లస్ క్షరం, అక్షరం, క్షరం కానిది అక్షరం. క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది అని అర్థము. చైతన్యం అంటే కాన్షియస్నెస్. చైతన్యం అన్నది అక్షరం, అది నశించని వస్తువు. మనం చేతనామయ ఆత్మలం అన్న సత్యాన్ని ఎప్పుడూ అభ్యాసంలో ఉంచడమే నిజమైన అక్షరాభ్యాసం అన్నమాట. ధ్యానం చెయ్యటమే అక్షరాభ్యాసం. చేసుకోవటం అంటే ఆత్మజ్ఞాన సముపార్జనే అక్షరాభ్యాసం. మనం పుట్టిందే అక్షరాభ్యాసం కోసం. అక్షరాభ్యాసం పూర్తయ్యే వరకు పునరపి జననం పునరపి మరణం అన్నది తప్పదు. తక్షణ కర్తవ్యం. తత్ ప్లస్ క్షణం, తక్షణం. తక్షణం అంటే ప్రస్తుత క్షణం అన్నమాట. కర్తవ్యం అంటే అనివార్యంగా చేయవలసింది. ప్రతి క్షణంలోనూ చేయగలిగినవి ఎప్పుడూ ఎన్నో ఉంటాయి, కానీ చేయవలసింది వాటిల్లో ఎప్పుడూ ఒక్కటే. చేయగలిగిన వాటిలో అనివార్యంగా చేయవలసిన దానిని గుర్తించి ఆ పనిలో సంపూర్ణంగా నిమగ్నం అవుతున్నవాడే సరియైన కర్తవ్యనిష్ఠుడు. తక్షణ కర్తవ్యం అంటే ఈ ప్రస్తుత క్షణంలో చేయవలసిన పని అన్నమాట. మరి ఇతరుల మానసిక పరిస్థితులు కానీ, బయటి వాతావరణ పరిస్థితులు కానీ క్షణక్షణం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. అలా రూపాంతరం చెందుతూ ఉండే ప్రతి క్షణంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ తగిన కర్తవ్యనిష్టను కలిగి ఉండాలి. నటించేటప్పుడు నడవాలి, నడిచేటప్పుడు నడవాలి, తింటున్నప్పుడు తినాలి అని ఓ సందర్భంలో బుద్ధుడు చెప్పాడు. అంటే చేతిలో ఉన్న పనిని వదిలి మనసు ఒక్క క్షణమైనా పరధ్యాసలో ఉండరాదు. దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారానే మన వర్తమాన ధ్యాస స్థితమవుతుంది. పరధ్యాస రహిత స్థితే వర్తమాన ధ్యాస స్థితి. వర్తమాన ధ్యాస ఉన్నవాడే నిత్య జాగరూకుడు. నిత్య జాగరూకుడే తక్షణ కర్తవ్యనిష్ఠుడు కాగలడు. తక్షణ కర్తవ్యనిష్ఠుడే అద్భుత ప్రగతిని సాధించగలడు. ప్రజల్పరాహిత్యం. మనిషి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ హీనస్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే కావలసిన తప్పనిసరి గుణమే ప్రజల్పరాహిత్యం. ప్రజల్పం అంటే ఆనందర్భపు ప్రేలాపన, పనికిరాని మాటలు మాట్లాడడం అన్నమాట. ప్రజల్పం అన్నదానిని కట్టి పెట్టాలి. ప్రజల్వమే మనిషిని తినివేసే క్యాన్సర్ వ్యాధి. నోట్లో నుంచి ఒక్క అనవసరపు మాట కూడా రాకూడదు. అప్పుడు బోలెడంత శక్తిని మనలో కూడగట్టుకోవటం జరుగుతుంది. ప్రజల్పరాహిత్యం అంటే శక్తిని పొదుపు చేయటం అన్నమాట. ఆ శక్తే మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధతకు, వికాసానికి, పరాకాష్ఠకు క్రమంగా దోహదపడుతుంది. ప్రజల్ప సహితుడు ఎప్పుడూ నిర్వీర్యుడే, ప్రజల్పరహితుడు ఎప్పుడూ వీర్యుడే. భోగకామి కానీ, మోక్షకామిని కానీ ప్రజల్పరాహిత్యం అన్నది అనివార్యము. ఇప్పుడు క్రియాయోగం అంటూ చెప్తున్నారు. క్రియ అంటే చేయవలసింది, యోగం అంటే సాధన. కనుక క్రియాయోగం అంటే చేయవలసిన సాధన. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఇది పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాల్లో ఒకటి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనబడే 3 ప్రక్రియలు కలిసి క్రియాయోగం అవుతుంది. కనుక చేయవలసినది తపస్సు అంటే శారీరక అవసరాలను క్రమంగా తగ్గించుకుంటూ రావటం. స్వాధ్యాయం అంటే 100% ఆత్మవికాసానికి పనికొచ్చే పుస్తకాలను సతతం చదువుతూ ఉండటం. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా దైవమయం అన్న ఎరుకను సదా కలిగి ఉండటం. స్వాధ్యాయం, ధ్యానం అన్నది ఎంత ముఖ్యమో స్వాధ్యాయం అన్నది కూడా అంతే ముఖ్యం. అంతకన్నా ముఖ్యం ధ్యానుల అనుభవాలు పుస్తక రూపం పొందినప్పుడు అవి అన్నిటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి. ఆ గ్రంథాలను చదవటం అన్నది చాలా చాలా ముఖ్యము.
స్వాధ్యాయం మనిషి యొక్క 4వ శరీరాన్ని అంటే విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. నిజం మాస్టర్స్. పత్రిజీ నన్ను 2019 నుండి స్వాధ్యాయ యోగంలోకి నన్ను ప్రవేశపెట్టి, నిజంగా ఇక్కడ స్వాధ్యాయం మనిషి యొక్క 4వ శరీరం అంటే విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది అన్నారు. అవి శక్తివంతం కూడా చేస్తూ ఉంటుందండి స్వాధ్యాయము. ఈ స్వాధ్యాయం విలువ చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు. కానీ అండి, అసలు జరిగే ఒక అద్భుతం ఏంటో చెప్పమంటారా? మనము మనసులో చదువుకున్న దానికి పైకి చదివిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైకి చదువుతూ ఉన్నప్పుడు మనం ఏ జ్ఞానం అయితే చదువుతూ ఉంటామో ఆ శబ్ద తరంగం వ్యాప్తి చెందటం అనేది అక్కడ ప్రకృతిని, విశ్వాన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునే పుస్తకపు ఆడియోలు ఎక్కడైతే వినపడుతూ ఉన్నాయో, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ బస్ అంటున్నారు, ట్రైన్లో అంటున్నారు, ఇట్లాగ మేము వంట చేసుకుంటూ వింటున్నాం అంటున్నారు. ఇక్కడ వింటున్నా కూడా నాదనే కాదండి, అస్సలు ఏదైనా సరే ఈ స్వాధ్యాయపు యొక్క ఆడియో మనం వింటున్నప్పుడు, లేదా ఒక జ్ఞానానికి సంబంధించిన శబ్ద తరంగపూరితమైన ఆడియోస్ వింటున్నప్పుడు అక్కడ శుద్ధి జరుగుతూ ఉంటుంది. సో మనము వింటూ మరింత ప్రకృతికి సంబంధించిన కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే కార్యకారణ సంబంధం లేనిది ఏమీ చెయ్యలేము కూడా మాస్టర్స్. స్వాధ్యాయం యొక్క గొప్పతనము, స్వాధ్యాయం యొక్క రుచి అది అనుభూతించే వాళ్ళకే తెలుస్తుంది కదండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? ఒక యోగి ఆత్మకథ. శ్రీ యోగానంద పరమహంస వ్రాసిన మహత్తరమైన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. అదే తెలుగులో ఒక యోగి ఆత్మకథ. మహావతార్ బాబాజీ గురించి చెప్పిన పుస్తకం. మహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట. ఈ పుస్తకంలో ముఖ్యంగా యుక్తీశ్వర గారి పునరుద్ధానం అనే అధ్యాయం మొత్తం పుస్తకానికే తలమానికమైనది. చనిపోయిన తరువాత శ్రీ యుక్తీశ్వర గారు సశరీరులుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి మరణానంతర జీవితం గురించి వివరించి చెప్పిన అద్భుత అధ్యాయం. నిజం కదండి. మనం కూడా ఈ చాప్టర్ చదివేటప్పుడు చెప్పుకున్నాం కూడా. ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే ఇది వింటూ ఆ పుస్తకము మళ్ళీ ఆడియో అంటే అదొక పెద్ద చాప్టర్ అండి, 2, 3, 4 అయినట్టున్నాయి. ఇవి అన్నీ ఒకేసారి వినాలి, లేకపోతే బుక్ ఈ చాప్టర్ ఒక్కసారి చదవాలి అంటాం జరిగింది. కారణం చాలా విషయాలు ఈ అధ్యాయంలో చెప్పారు. నిజంగా పుస్తకానికి తలమానికమండి పత్రిసర్ అన్నట్టు. మనం ఆల్రెడీ మన 110వ పుస్తకం ఒక యోగి ఆత్మకథే కదా, గుర్తుకొచ్చిందా మీకు? ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివినవాడు నిస్సంశయంగా జిజ్ఞాసుగా వెంటనే మారి తీరుతాడు. తరువాత హిమాలయ యోగులు, స్వామి రామ అనుభవాలు. స్వామి రామ వ్రాసిన అసమానమైన యోగ పుస్తకం లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్. ఆ పుస్తకాన్ని కర్నూలు స్పిరిచువల్ సొసైటీకి చెందిన స్వర్గీయ డాక్టర్ వివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులుగా తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పరమ గురువుల యోగ సిద్ధుల గురించి, వారి అపార జ్ఞాన సంపద గురించి స్వామి రామ స్వానుభవాలు యథాతథంగా ఉన్న పుస్తకం. ఆధ్యాత్మిక లోకానికి స్వామి రామ చేసిన ఎనలేని సేవగా ఆ చంద్రతారార్కం నిలిచిపోతుంది. ఇది యోగ సాధకులు తప్పక చదవవలసిన పుస్తకం. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించే పుస్తకం. ఈ బుక్ కూడా మనం ఆడియో చేసుకున్నాం కదండి. తర్వాత సంభోగం నుండి సమాధి. సంభోగం అన్నది భౌతిక ఆనందాలలో పరాకాష్ఠ అయితే, దానికన్నా పరమైనది ధ్యాన సమాధి స్థితిలో పొందబడే
ఆత్మపరమైన శాశ్వతమైన బ్రహ్మానందం. అయితే సంభోగం సమాధికి అడ్డు కాదు, ధ్యాన సమాధి స్థితికి సంభోగానికి అడ్డు రాదు. మానవుడు కేవలం సంభోగానందం అభిలషిస్తున్నాడే కానీ పరమానందకరమైన ధ్యాన సమాధి స్థితిని కోరుకోవటం లేదు. అందరూ విధిగా ధ్యానం ద్వారా, దివ్యజ్ఞాన ప్రకాశం ద్వారా జన్మ పరమార్థమైన ధ్యాన జ్ఞాన సమాధి స్థితిని కూడా పొంది తీరాలి అన్నదే ఓషో రజనీష్ యొక్క పరమ సందేశం. ఇది ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్నెస్ తెలుగులో అనువదింపబడిన మొట్టమొదటి అద్భుత రజనీష్ పుస్తకం ఇది. ఇంకొకటి ఓషో రజనీష్ అంటూ చెప్తున్నారు. ఓషో వారెవా, వాట్ ఏ గ్రేట్ మాస్టర్. రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం, అవే వినోదం వినోదం, అవే ఆనందం ఆనందం, అవే జ్ఞానం విజ్ఞానం. ప్రపంచంలో ఉన్న అందరు జ్ఞానుల గురించి, వారి సహజ జీవిత విధానాల గురించి, ధ్యానానుభవాలను గురించి, పరిధిలేని ఆత్మ వికాసం గురించి వేల కొద్ది చిరు జ్ఞాన కథలను, చిన్ని చిన్ని కథానానికలను ఉదహరిస్తూ నభూతో న భవిష్యతి అన్న విధంగా సుమారు 650 పుస్తకాల్లో విస్తృతంగా విశ్లేషించిన అద్భుత జ్ఞాని ఓషో రజనీష్. నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయమైన జీవిత శైలిని దివి నుంచి భువికి దించి సాహసించిన దివ్యమూర్తి రజనీష్. రజనీష్ అంటేనే దురభిప్రాయం పెట్టుకున్నవారు, ఆయన పుస్తకాలు ఏవి చదవకుండానే ఆయనను నిందించేవారు మహా మొదనష్టపు జాతకులు. తిట్టినా కూడా పత్రిజీయే తిట్టాలండి. నిజంగా పత్రిసర్ మాటల్లో ఎక్కువ మనకి కనిపించేది, వినిపించేది బుద్ధ భగవానుడు రజనీష్ ఓషో అండి. మనం ఓషో గారి పుస్తకాలు చాలా ఆడియోస్ చేసుకున్నాం. విజ్ఞాన భైరవ తంత్రం 1, 2 గుర్తుకొచ్చిందా మీకు? ఇప్పుడు లోబ్సాంగ్ రంపా. శ్రీ లోబ్సాంగ్ రంపా 1979లో నన్ను తట్టిలేపిన కారుణ్యమూర్తి. 20వ శతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి లోబ్సాంగ్ రంపా. 1983లో దేహ విరమణ చేసినవాడు. 20వ శతాబ్దపు ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుల్లో అగ్రగణ్యుడు. యూ ఫర్ ఎవర్ అనే పుస్తకం నా చేత చదివించి నా జీవిత లక్ష్యాన్ని నాకు ఇరుకపరిచిన నా ప్రథమ ప్రియతమ ఆధ్యాత్మిక గురువు శ్రీ లోబ్సాంగ్ రంపా. సూక్ష్మ శరీరయానం గురించి, దివ్య చక్షు గురించి, ఆకాశ రికార్డుల గురించి, మరణానంతర జీవితం గురించి తన స్వ అనుభవాల సహాయంతో తిరుగులేని విధంగా వివరించిన మహాయోగి శ్రీ లోబ్సాంగ్ రంపా. ఈ బుక్ కూడా మనం ఆడియో చేసుకున్నామండి. 20 అద్భుత పుస్తకాల రచయిత. ఇలాంటి పుస్తకాలన్నీ చదివితేనే మనకు ఆధ్యాత్మిక శాస్త్రం సుపరిచితం అయ్యేది. రిచర్డ్ బాక్. పూర్ణ ఆధ్యాత్మిక వికాసానికి సంపూర్ణ ప్రతిరూపం రిచర్డ్ బాక్. ఆయన పుస్తకాలు జోర్దాన్ లివింగ్స్టన్ సీగల్, ఇల్యూషన్స్, బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ మొదలైన అసమాన ఆధ్యాత్మిక జ్ఞానమణులు. ఉదాహరణకి ఇల్యూషన్స్ అనే పుస్తకంలోంచి ఒక ఆణిముత్యం. ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే అన్యాయం, విషాదం అనేవి ఉన్నాయని మీరు ఎంత ప్రగాఢంగా నమ్మితే వాస్తవానికి అంత అజ్ఞానం మీకుందన్నమాట అని దీని అర్థం. తింటే గారెలే తినాలి, చదివితే రిచర్డ్ బాక్ పుస్తకాలే చదవాలి. జోర్దాన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ మాత్రం మనం ఆడియో చేసుకున్నాం కదండి. కాస్టనడా డాన్ యువాన్. ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లో, ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుల్లో ప్రప్రథమ శ్రేణి వారు కాస్టనడా లేదా డాన్ యువాన్లో. డాన్ యువాన్ చెప్పిన ఒక సూత్రం: జిజ్ఞాసువు ముముక్షువు అయినప్పుడు ఆ చిరకాలంలోనే అతడు జ్ఞానిగా మారి సాధనా పరిసమాప్తి ద్వారా చివరికి ద్రష్ట అవుతాడు. జిజ్ఞాసువు, ముముక్షువు, జ్ఞాని, ద్రష్ట, ఋషి.
జిజ్ఞాసు అంటే సత్యసిద్ధి ప్రాప్తికి ప్రపదంగా కృతనిష్ఠుడైన వాడు. ముముక్షు అంటే ఇక సత్యశోధనలో సాధనలో పూర్తిగా నిమగ్నమైన వాడు. జ్ఞాని అంటే చివరికి సత్యసిద్ధి పొందినవాడు. ద్రష్ట ఋషి అంటే దివ్య చక్షు కలిగినవాడు. డాన్ యువాన్ గురించి మరి అతని ఇతర గురువుల సహచరుల యోగ సిద్ధుల గురించి, వారి పరిపక్వ ఆత్మజ్ఞానం గురించి అతని శిష్యుడు కార్లోస్ కాస్టనెడా వ్రాసిన అద్భుత పుస్తకాలు చదివి తీరాలి, అధ్యయనం చేసి తీరాలి. తరువాత అండి రేపటి రోజున ముముక్షువు యొక్క శత్రువులు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా మరి. ధన్యోస్మి.